దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైన కుటుంబం అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా లూకా సువార్త 8:21 చదువుకుందాం. లూకా సువార్త 8:21. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు, ఈ సమయమందు నీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటల్లో తోడే ఉండి కాపానేందుకై స్తోత్రాలు. పాడిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వాక్య ధ్యానము నిమిత్తమై నీ వాక్యం చదువుకొని ఉండగా వాటిని దీవించి ఆశీర్వదించండి. చదువుపోయేటువంటి లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. అందరికీ వినగల చెవు, గ్రహించే మనసు దయచేయండి. పాపికి రక్షణ దయచేయండి, విశ్వాసికి ఆదరణ దయచేయండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిజమైన కుటుంబం అనే అంశం మీద మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఎవరు దేవుని కుటుంబంలో ఉంటారు, ఎవరు దేవుని కుటుంబంలో ఉండరు? దేవుని వాక్యాన్ని విని విధేయత చూపేవారు మాత్రమే దేవుని కుటుంబంలో ఉంటారు. విధేయత లేని విశ్వాసులు దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబములో కనిపించరు. అందుకుగాను దేవుని వాక్యమునకు లోబడుట, దేవుని మాటకు లోబడుట అంటే దేవుని ఎడల మన బాధ్యత. మనము లోబడాలి. ఆయన తన ఇంటిలో మనల్ని చేర్చుకుంటాడు. లోబడితే ఆశీర్వాదం, లోబడకపోతే శాపం. దాదాపుగా మనము 4 సందేశాలుగా వినుకుంటూ వచ్చినాం. ఈ దినమందు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూద్దాం. 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా అని వ్రాయబడింది. ఎవరికి లోబడాలి? మనుషులకా, దేవునికా? దేవునికి లోబడితే నీవు ధన్యుడవైతావు. దేవునికి లోబడకపోతే నీవు దరిద్రుడవైతావు. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తే నీవు ధన్యుడవైతావు.
దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా జీవించకపోతే నీవు దరిద్రుడవైతావు. ఇక్కడ కొంతమంది అధికారులు బెదిరించారు. పేతురును, కదమ అపోస్తులను బెదిరించినారు. పేతురు అతడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చేశాడు దేవుని కృపను బట్టి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అని. పేతురు నడిచి వెళ్తూ ఉంటే అతని నీడ పడినప్పుడు వారి రోగాలు పోయినాయి, దురాత్మ వెళ్ళిపోయినాయి. ఆ మాట చూడండి, వచనం 15 చదువుకుందామా. 15 వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రియమైన సోదరి సోదరులారా, పేతురు నడుస్తూ ఉండగా అతను నీడబడిన చాలు. ముట్టుకోవడం కాదు, ప్రార్థన చేయడం కాదు, అవునా? ఇవేవి కాకుండా అతని నీడ భర్తని లేచారంట. రోగులు స్వస్థత పొందారు. దురాత్మల చేత పీడించబడుతున్న వారు బాగుపడ్డారు. ఇది ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ కూడా, అనగా సద్దుకయ్యల తెగవారు మత్సరముతో నిండుకొనిరి అన్నమాట ఉంది. పేతురు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చూస్తూ కొంతమందిలో అసూయపడ్డారు కదా. కొంతమంది అసూయపడ్డారు, కొంతమంది మత్సరపడ్డారు. వీరు విద్యలేని పామరులే, కానీ యేసును కలిగిన వాళ్ళు. వీళ్ళు కడాజాతికి చెందిన వాళ్ళే, కానీ యేసును పొందుకున్నారు వాళ్ళు. వీరి కుటుంబాలు ఎన్నికలేనివే, కానీ దేవుని కుటుంబంలో చేరికైన వాళ్ళు, దేవుని కలిగిన వాళ్ళు. కాబట్టి దేవుడు వీరి ద్వారా అనేక సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అపోస్తుల ద్వారా దేవుడు జరిగించినాడు. కాబట్టి ఈ అపోస్తులందరినీ కూడా బలాత్కారంగా పట్టుకొని పట్టణపు శిరసాల్లో ఉంచినారు. బలాత్కారంగా పట్టుకున్నారు. చట్ట ప్రకారం అయితే పట్టుకోకూడదు, బలాత్కారంగా అంతే. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి పట్టుకున్నారు, శిరసాల్లో ఉంచేసినారు. శిరసాల ఉంచారు, కానీ శిరసాలలో వాళ్ళు బంధించారు, వాకిన్లు వేశారు, గడియలు వేశారు, బయట కాపుతల ఉన్నారు, వీరు బయటికి వెళ్ళకూడదు అని. అయితే జరిగిన సంగతి ఏమిటంటే, వచనం 19 చూడగా, అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ శిరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి 20 వచనం, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో నేను అనే మాట రాయబడింది. ప్రియమైన వారలారా, ప్రభు దూత రాత్రి వేళ ఆ శిరస తలుపులన్నీ తీశాడంట. ప్రభుదూత వచ్చాడు, తలుపులన్నీ తెరిచినాడు. తెరిచి ఇలా చెప్పినాడంట, మీరు వెలుపలికి రండి,
కదా, వారిని తీసుకొచ్చాడు వెలుపలికి. పేతురును కూడా దేవుడు వెలుపలికి తీసుకొచ్చినాడు. 12వ అధ్యాయంలో ప్రభుదూత రావడము, తలుపులు తీయడము, చెరసాల్లో ఉన్న వారిని వెలుపలికి తీసుకురావటం. వారికి చెప్పిన మాట అంటే, మీరు దేవాలయంలోకి వెళ్ళండి, నిలవండి. నిలిచి ఏం చేయాలంట? ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి అని ఆజ్ఞాపించిపోయినాడు. వారు ఆ మాట విన్నారు. తెల్లవారుగానే దేవాలయంకి వెళ్ళి బోధించుచు ఉండిరి. వారు దేవుని మాట విన్నారు, లేదా వారితో చెప్పినటువంటి దేవదూత మాట వాళ్ళు విన్నారు. దేవాలయానికి వెళ్ళిపోయారు. కూడి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు. వారికి బోధించుచుండిరి. ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించిరి. వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ జరుగుతున్నాయి. 21వ వచనంలో మనం చూస్తాం, వారు వెళ్ళారు, బోధించారు. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు అనే మాట ఉంది. ఈ మాట చూడండి, ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించిరి. వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరన్నమాట ఉంది. చెరసాల్లో ఉన్నారు అనుకున్నారు ఈ అపోస్తులు, ఈ ప్రధాన యాజకులు అందరూ కూడా. కానీ వారు చెరసాల్లో లేరు. వారు దేవాలయంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళు వచ్చారు చూడండి. 22వ వచనంలో బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చిరి. 23వ వచనం, చెరసాల బహుభద్రముగా మూసి ఉంటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉంటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి అన్నమాట. తలుపులు మూయబడ్డాయి. కాపులాదారులు వాకిలి దగ్గర కాచుకొని ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. కానీ తలుపులు తీస్తే లోపట ఒక్కరు కూడా కనిపించలేదు. బంధించబడిన వారు అపోస్తులు కనిపించలేదు. కాబట్టి వెళ్ళి చెప్పారు, మాకెవరు కనిపించలేదు. వాకిన్లా భద్రంగానే ఉన్నాయి, కాపులాదారులా కాచుకొని ఉన్నారట. లోపల చెరసాల్లో ఎవరు లేరు. ఏం జరిగింది పరిస్థితి? రాత్రికి రాత్రే దేవుడు వారిని విడిపించాడు. సంగతి గ్రహించేవారుగా ఉండాలి. వారు దేవుని మాట విన్నారు కాబట్టి వారిని విడిపించినట్టుగా వాక్యం చెబుతుంది. 24వ వచనం చూడగా, అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి అనే మాట ఉంది. వారి విషయమై, అపోస్తుల విషయమై, అధిపతి ఏమి, ప్రధాన యాజకులేమి ఎటు తోచక ఉండిరి. ఏమవునో, ఏమైంది పరిస్థితి అని. 25 చూడగా, అప్పుడు ఒక్కడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుతున్నారని వారికి తెలుపగా అనే మాట కనిపిస్తుంది. మీరు వెతుకుతున్న మనుషులు, మీరు బంధించినటువంటి అపోస్తులు దేవాలయంలో వారు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. దేవాలయంలో వారు బోధ చేస్తున్నారు, యేసుని గురించి మాట్లాడుతున్నారు. వారికి చెప్పిన మాట అదే కదా, మీరు వెళ్ళండి బోధించమని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 26వ వచనం చూడగా, అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చారు.
బలత్కారము చేయకయే వారిని తీసుకొచ్చినాడు. ఫస్ట్ ఏమో బలత్కారంగా పట్టుకొచ్చి సరసాల వేశారు. కానీ ఇప్పుడు మాత్రం బలవంతం చేయలేదు. అయ్యా రండి, సరసాలకు రండి అని పిలిచినట్టుగా ఉంది వాళ్ళను. ఇది గమనించే వారుగా ఉండాలి. 27-28లో వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడును వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవలనని ఉద్దేశించున్నారని చెప్పిరి అనే మాట ఉంది. మేము చెప్పిన మాట ఏమిటి మీకు? అవునా? ఈ నావును బట్టి మీరు బోధింపకూడదని మేము చెప్పినాం కదా, మీకు ఆజ్ఞాపించినాం కదా. మీరెందుకు ఆజ్ఞను మీరినారు? యెరూషలేమును మీ బోధతో నింపి, యెరూషలేమును మీ బోధతో నింపుతున్నారు మీరు. ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని మీరు ఉద్దేశిస్తున్నారా అన్నాడు. ఈ మనుషుని హత్య అంటే యేసు ప్రభువుని చంపారు కదా. అందుకే ఇలా పేతురు మాట్లాడినాడు, పేతురు అపోస్తులు మాట్లాడినారు. పేతురుని అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాల. మేము మనుషుల మాట వినం, దేవుని మాట వింటాం. ఈనాడు చాలా మంది మనుషుల మాట వినే వాళ్ళు ఉన్నారు. దేవుని మాట కంటే మనుషుల మాటనే వాళ్ళకు నచ్చుతుంది. మనుషుల పద్ధతులు, మనుషుల యొక్క మాయోపాయములో పడి లోకానుసారంగా బతుకుతూ ఉన్నారు. దేవుని మాట కంటే మనుషుల మాట వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. దేవునికి లోబడరు కానీ మనుషులకు మాత్రం లోబడతారు. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. మేము లోబడాల్సిన దేవునికి, మనుషులకు కాదు. ఈ మాట గమనించాలి. మనం ఎవరికి లోబడుతున్నాం? మనుషులకా, దేవునికా? లోబడే స్వభావం మనకున్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, ఆయన ఆదరిస్తాడు, ఆదుకుంటాడు కూడా. కానీ ఎప్పుడైతే మనం మనుషుల మాట విని మనుషులకు పద్ధతి ప్రకారం జీవిస్తుంటామో అప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తాడు. సౌలును వదిలేశాడు, సంసోన్ను వదిలేశాడు. దేవుని మాటకు లోబడకపోతే ఆయన వదిలేస్తాడు. నీవు రాజుగా ఉండుట తగదు అన్నాడు, నేను త్రోసివేశాను అని చెప్పాడు. అందుకని వీళ్ళు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులకు కాదు, దేవునికి మేము లోబడాల. 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అర్థమైంది మాట? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి. మేము విన్న వాటిని, కన్న వాటిని కదా, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేం. ఇప్పుడు మీరే చెప్పండి.
ఇప్పుడు మీరు చెప్పండి, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉన్నారు మీరంటే మీలో స్వార్థం ఉంది. మీరు దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు, దేవుని ప్రేమను గుర్తించిన వాళ్ళు, దేవుని నుండి మేలు క్షేమం పొందుతూ ఉన్నారు, దేవుని దీవెన ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. కానీ దేవుని గురించి మాత్రం చెప్పలేకుండా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకమని ప్రభువు చెప్పిన మాట మనం చెప్పటం లేదు. భయపడుతూ ఉన్నాం, బెదిరిపోతూ ఉన్నాం. ధైర్యంగా చెప్పండి, బోధించండి అని ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మాట వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా ఆయన గురించి మనము చెప్పేవారుగా ఉండాలి, ప్రకటించేవారుగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము చూడగా, గలతీ పత్రిక 1వ అధ్యాయము చూడండి 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోవుదును అన్నాడు పౌలు భక్తుడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయాల. పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. మనుషులను సంతోష పెట్టువాడు దేవుని దయను సంపాదించుకోలేడు. చాలా మంది కూడా మనుషులను సంతోష పెడుతున్నారు. మనుషులు నగించాలా, వారికి తగిన బోధ చేయాలా, వారిని మెప్పించాలా కదా, వారిని సంతోషపరచాలా. మీ ఇష్టం, ఏదైనా చేయండి, ఎప్పుడైనా పెట్టుకోండి, మేము వస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము వాక్యం చెప్తాం. వీళ్ళంతా కూడా దేవుని దయ కంటే మనుషులను సంతోష పెట్టువాళ్ళు. యాడికన్నా వైరా, నాకేం సంబంధంలే, ఏ దినమైనా పెట్టుకో, దినం నాకేం సంబంధంలే. వీళ్ళంతా కూడా మనసులను సంతోష పెట్టేవాళ్ళు. మనసును సంతోష పెట్టేవాడు క్రీస్తుకు దూరం అవుతాడంతే. అందుకోసమే పౌలు అన్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే కనుక క్రీస్తు దాసులను కాకపోయి ఉందును అన్నాడు. క్రీస్తు దాసులను కాకపోయి ఉందును. పౌలు ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టలేదు. పౌలు మాటలు, పౌలు వాక్యం అది ఖండితంగానే ఉంటుంది. దేవుని ఆజ్ఞ ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించేవారుగా ఉండాలి.
అది కష్టమైన నష్టమైన దేవుని వాక్యము మన హృదయాలను గుచ్చుతుంటుంది. దేవుని వాక్యం మనల్ని కొడుతూ ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మనల్ని ఒప్పిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని కదా గుచ్చినప్పుడు, మనలోని యొక్క పాపాన్ని బయటపెట్టినప్పుడు ఒప్పుకోవాలి. నా గురించి చెప్పినాడు, నాకే చెప్పినాడు, నీకు కాకపోతే ఎవరు చెప్తారేడా? కూడి వచ్చిన మనకి కదా దేవుని వాక్యం, మందికి ఏమన్నా కాదు కదా. ఏదైనా ఉంటే సరి చేసుకో, సరిదిద్దుకో. వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సంతోష పెట్టే మాటలు ఇక్కడ రావు. సంతోషపెట్టువాడు నరకానికి పోతాడు, సంతోషపడువాడు నరకానికి పోతాడు, అంతే. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, ఇటు నాకు దిగుతుంది, అటు మీకు దిగుతూ ఉంది. కాబట్టి దేవుని మాటకు లోబడుట, దేవుని మాట వినుట, దేవుని మాట వినుట. అపోస్తులు చెప్పిన మాట అదే కదా, వారు చెప్పిన వాక్యము అదే కదా. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాల. ఈనాడు చూడండి, నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళ మాట విని, నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళ మాట విని వారి యొక్క క్రమణ ఎక్కడ పోతున్నారు. నమ్మిన వాడు ఏంటంటే నమ్మని వాళ్ళను తీసుకురావాలి, చర్చికి తీసుకురావాలా, వాళ్ళని దేవుని పరిచయం చేయాలా. కానీ వాళ్ళని నడిపించే శాతగాక వాళ్ళు వెంబడే పోతున్నారు. వారు ఏది చేస్తే అది చేస్తున్నారు. వాళ్ళ యొక్క గ్రామం ఎక్కడ పోతున్నారు. ఏంటి పరిస్థితి? నువ్వు దేవుని వాక్యములకు లోబట్టం లేదు, దేవుని మాట వినటం లేదు. రాకపోతే పొక్కపోతే ఏమంటారు? ఏం కథరం? అవునా? ఏమంటారు పొక్కపోతే? నేను కొడతారా? ఏమైనా గుంజుకుపోతారా నువ్వు పోకపోతే కనుక? ప్రేమైన వాళ్ళారా, దేవుని నిమిత్తమై బంధుత్వాన్నైనా దూరం చేసుకోవాలా. మనం పరలోకం పోవాలంటే, దేవుని రాజ్యం పోవాలంటే బంధుత్వాన్ని దూరం చేసుకోవాలా. భార్యనైనను, పిల్లలనైనను, బంధువులైనను అందరినీ విడిచిపెట్టని వాడు నా స్నేహితుడు కాదు, నా శిష్యుడు కానినడు అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నిమిత్తమై, పరలోకం నిమిత్తమై అందరికి దూరమైన పర్వాలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను బతికించువాడు, పోషించువాడు, ఆదరించువాడు, ఆదుకునేవాడు, ఆరోగ్యం ఇచ్చువాడు, ఆయుష్కాలం పొడిగించువాడు, అన్ని దేవుడై ఉన్నాడు. నేడు మనం బతుకున్నామంటే ఆయన దయ వల్లనే కదా. ఈనాడు మనం బతికి బట్టగట్టినామంటే దేవుని దయ వల్లనే కదా, మనుషుల దయ వల్ల కాదు, వల్ల కాదు కదా. ఏమన్నా నీ బంధువుల దయ వల్ల నువ్వు బతుకుతున్నావా? ఇరుగు పొరుగు వారి వల్ల నువ్వు బతుకుతున్నావా? ఉద్యోగాల వల్ల నువ్వు బతుకుతున్నావా? కానే కాదు. దేవుడు మనకు ఊపిరి దయచేశాడు, మన ఆయుష్కాలం పొడిగించినాడు, మరొక నూతన దినం ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతించు వారమై, ప్రభువును గణపరచు వారమై ఉండాలా. అంతేగాని పోకపోతే ఏమనుకుంటారో, పెట్టకపోతే ఏమనుకుంటారో కదా. ఇవన్నీ కూడా సాతాను నీలో ప్రేరేపించే మాటలు. ఇవన్నీ కూడా అంతే. నీలో ఆ తలంపు వచ్చిందంటే నీలో సాతాను ఉన్నాడు, నీ దగ్గర సాతాను ఉన్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నువ్వు లొంగిపోతున్నావు. మనుషులు కాదు, మేము దేవుణ్ణి సంతోషపరచాల. మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాలి అని పేతురు అపోస్తులు చెప్పినట్టుగా మనమందరం కూడా దేవునికే లోబడాలి, దేవుని మాటకు లోబడాలి,
దేవుని వాక్యమునకు లోబడాలి. దేవుని వాక్యం విని వాటి ప్రకారంగా చేయవాడే నా తల్లి, నా సహోదరులు అని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ప్రభునకు లోబడుతూ జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. లోబడుట అనే ఈ మాట మీరు మాతో పలికినందుకై స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆది అపోస్తులు మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను అని చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం అని రాయబడిన మాటకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రతిదినము తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు, అందుని బట్టి స్తోత్రం. ప్రభువా, ఈ నీ మాటలు ప్రజల మధ్యకు వెళ్తుండగా దీవించి ఆశీర్వదించండి. అనేకులు విని మేలు క్షేమం పొందినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరే దర్శించమని సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.